పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అమాయకులను మోసం చేసిన పోంజీ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పోంజీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ పై ఈడీ ముమ్మర దర్యాప్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఫాల్కన్ అనే సంస్థ. ఒక్క హైదరాబాద్లోనే 850 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదవగానే సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ దుబాయ్ పారిపోయాడు. పెట్టుబడిదారు నుంచి వసూలు చేసిన డబ్బులను విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఓ ఏజెన్సీ ద్వారా 22,000 మందికి పైగా ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారా 7,000 మందికి పైగా అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించి దుబాయ్, సింగపూర్, యుఏఈ వంటి దేశాలకు షెల్ కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లించినట్లు విచారణలో తెలిసింది. ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ పోంజీ స్కామ్ కు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ పై ప్రస్తుతానికైతే ఈడీ కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఇందులో ఈ కేసుకు సంబంధించి కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అంటే సుమారుగా 1,700 కోట్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరిగినట్టుగా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఈడీకి ఒక లేఖ రాయడంతో ప్రస్తుతానికి ఈడీ కూడా కేసు నమోదైనట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కేవలం దేశవ్యాప్తంగా 22,000 మందికి సంబంధించి ఒక ఏజెన్సీ ద్వారా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా 7,000 మందికి పైగా ఇతడు వివిధ రూపాల ఓకే కిరణ్, 850 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వసూలు చేస్తుంది. కొత్త మొత్తంలో ఇలా అమౌంట్ కూడా వివిధ పద్ధతుల్లో వివిధ దేశాలకు ట్రాన్స్ఫర్ ఇప్పటికే సైబరాబాద్ కోర్టు ఇచ్చారు కాబట్టి ఎందుకంటే ప్రధానంగా 1,800 కోట్లకు సంబంధించి కూడా వ్యవహారం కావడంతో ప్రస్తుతానికి కేసుకు సంబంధించి ఈడీ లేఖ రాయడం ఈడీ కూడా తాజాగా కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే సైబరాబాద్ పోలీసులు ప్రధాన నిందితుడు ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే అతని కోసం కూడా గాలింపు చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ కూడా జారీ. రైట్, థాంక్యూ కిరణ్.